आइए रमेश आप लोग पढ़े थे గౌరవ భారత దేశ ప్రధాని గారు గౌరవనీయులు పూజ్యులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా మరి జగిత్యాల పట్టణంలో రాష్ట్ర బీజేపీ పార్టీ ఆదేశానుసారం మరి అన్ని పార్టీల జెండా కార్యక్రమాలతో పాటు మరి పళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని గౌరవనీయులు డాక్టర్ బోవస్ రావని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులైన వారి అధ్యక్షతన మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సివిల్ హాస్పిటల్లో పళ్ళ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు కల్పించి అనారోగ్యంగా తొందరగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా జగిత్యాల పట్టణ బీజేపీ పక్షాన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు మన దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నటువంటి మహనీయులు పెద్దలు నరేంద్ర మోదీ గారి పుట్టినరోజును పురస్కరించుకొని రాష్ట్రమంతా కూడా అదేవిధంగా జగిత్యాల జిల్లాలోను జగిత్యాల పట్టణంలోను ఎక్కడికక్కడ వారి పేరు మీద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగానే జగిత్యాల జిల్లా సివిల్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ పండ్ల పంపిణీ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కి వారి అటెండెంట్స్కి కూడా పండ్ల పంపిణీ చేయడం జరిగింది. వారు ఒకటే కోరుకుంటారు, పుట్టినరోజు అంటే పార్టీ శ్రేణులకు ఒకటే చెప్పారు, నా పుట్టినరోజు అని బాంబులు వేల్చడాలు, కేక్ కటింగ్లు చేయడాలు, అంగులు ఆర్భాటాలు ఇవేవి చేయకండి, ఇవేవి నాకు నచ్చవు. ఒక్కటే చేయండి, ఎక్కడికక్కడ సేవా కార్యక్రమాలు చేయండి, ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు చేయండి అని వారు చెప్పడం జరిగింది. వారి మాటకు అనుగుణంగానే మా ప్రియతమ నాయకులను మేము బీజేపీ పార్టీలో వాళ్ళం అనేకంటే ప్రజలందరి ప్రియతమ నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఎందుకంటే ప్రజలకు ఏవైతే ఆమోదయోగ్యమో అవి మాత్రమే చేసేటటువంటి నాయకులు నరేంద్ర మోదీ గారు. వారి పుట్టినరోజు సందర్భంగా
ఈరోజు ప్రజలందరి పక్షాన వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అటువంటి మహనీయులు ఇంకా ఎన్నో పుట్టినరోజులు అద్భుతంగా జరుపుకోవాలని, ఆ భగవంతుని ఆశీస్సులతో ఇంకా మన భారతదేశాన్ని ముందు ప్రగతి పథంలో నడిపించాలని, ఏదైతే వికసిత్ భారత్ 2047 మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నామో ఆ కళలు సాకారం చేసే దిశగా అందరినీ కూడా నడిపించాలని, వారికి ఆయురారోగ్యాలని సుఖ సంతోషాలని దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ వారికి మరొక్కసారి ప్రజలందరి పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కూడా మనం జరుపుకుంటూ ఉన్నాం. ఎక్కడికక్కడ కూడా బీజేపీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జగిత్యాల పట్టణంలో కూడా ప్రతి బూత్లో, జగిత్యాల నియోజకవర్గంలోని ప్రతి బూత్లో కూడా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా అన్ని కార్యాలయాల్లో కూడా నిర్వహించడం జరిగింది. మరి తెలంగాణ విమోచన దినోత్సవం అంటే ఏం లేదు. చాలామంది అడుగుతూ ఉంటారు తెలంగాణ విమోచన దినోత్సవం అంటే ఏంటి అని. భారతదేశానికి స్వతంత్రం వచ్చినా కూడా తెలంగాణ మాత్రం నిజాం నవాబుల చేతిలో ఉండేది. ఎన్నో అరాచకాలు, రజాకర్లు ఎన్నో ఆకృత్యాలు చేసేవాళ్ళు. ప్రజలందరినీ పన్నుల పేరిట డబ్బులు దోచుకోవడం కానీ, ఆడవాళ్ళ మాన ప్రాణాలు దోచుకోవడం కానీ ఇవన్నీ చేస్తూ ఉండేది. మరి అప్పుడు కోపగించినటువంటి మన తెలంగాణ ప్రజలు మరెందరో మహనీయులు ఎక్కడికక్కడ కూడా సాయుధ పోరాటాలను చేసిండ్రు. ఎక్కడికక్కడ మన తెలంగాణ విమోచనం కోసం పోరాటాలు చేసిండ్రు. మరి అప్పుడు భారతదేశ హోంశాఖ మంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు రాజకీయ చతురతతోని, ఒక గొప్ప మహనీయులు వారి ఆలోచనతోని నిజాం నవాబ్ ఏం చేసిండంటే తెలంగాణలో ఉన్నటువంటి మన హైదరాబాద్ సంస్థానం ఉండేది, తెలంగాణ కాకుండా హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్లో కలపాలని చూసిండు. అట్లా కలపొద్దు అని వారి వ్యూహాలను అన్ని బద్దలు కొట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పోలీస్ చర్య ద్వారా 1948 సెప్టెంబర్ 17న నవాబును ఆయన కాళ్ళ మీద పడేసుకొని ఆయన తలదించుకునేలా చేసి మన హైదరాబాద్ సంస్థానం అని తీసేసి మన తెలంగాణకు స్వాతంత్రం వచ్చేలాగా చేసింది. మరి దాన్నే ఇప్పుడు మనం తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాము. మరి ఈ సందర్భంగా కూడా ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. వారి యొక్క ఆలోచనతో, వారి స్మృతితో అలాంటి మహనీయులు ఎంతమంది ఉన్నారు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. మరి శ్రద్ధాంజలి కూడా అర్పిస్తూ మరొక్కసారి ప్రజలందరికీ తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.